అంగన్వాడీలకు డెడ్ లైన్ వేటు వేసేందుకు ప్రభుత్వం రెడీ. ప్రభుత్వం కూడా తగ్గేది లేదంటోంది. జీతాలు పెంచలేమని తేల్చి చెప్పింది. గ్రాట్యుటీ విషయం తమ పరిధిలో లేదని చెప్పింది. పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరకు వార్నింగ్ ఇస్తూ అంగన్వాడీ సంఘాలకు నోటీసులు జారీ చేసింది. ఏపీలో అంగన్వాడీల సమ్మె పీక్ స్టేజ్కి చేరుకుంది. 22 రోజులుగా వారు చేస్తున్న సమ్మె సుఖాంతం అయ్యేందుకు ఛాన్సులు కనుమరుగయ్యాయి. అదే సమయంలో ప్రభుత్వం వారికి డెడ్ లైన్ విధించింది. ఈ నెల 5వ తేదీలోగా సమ్మె విరమించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. అంగన్వాడీల సమ్మె విషయంలో ఇరు వర్గాలు తగ్గేది లేదంటున్నాయి. జీతం పెంచాలి, గ్రాట్యుటీ సంగతి తేల్చాలంటూ అంగన్వాడీలు సమ్మె చేపట్టారు. 22 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దున్నపోతులకు, కోతులకు అర్జీలు ఇవ్వడం, ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతూ నినాదాలివ్వడం వంటి రెచ్చగొట్టే ప్రదర్శనలు కూడా జరిగాయి. 22 రోజులుగా విధులకు హాజరు కాకుండా రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు అంగన్వాడీలు. ఇటు ప్రభుత్వం కూడా తగ్గేది లేదంటోంది. ఇన్ని రోజుల పాటు సమ్మె చేసి ఇప్పుడు బేషరతుగా విధుల్లో చేరితే తమ భవిష్యత్ ఏంటనేది అంగన్వాడీల ఆలోచన. అదే సమయంలో ప్రభుత్వంతో పట్టుదలకు పోతే మొదటికే మోసం వస్తుందనే భయం కూడా వారిలో ఉంది. ఇప్పటికే అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందితో పని కానిచ్చేస్తోంది ప్రభుత్వం. ఇలాంటి దశలో అంగన్వాడీలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కు నష్టం అని మేధావులు, ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వం కొద్దిగా తగ్గి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.